నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. స్వరా భాస్కర్ బాలీవుడ్ నటి తనను తాను ఫెమినిస్ట్ అంటూ ఎప్పటి నుండో చెప్తూ వస్తుంది. ఎప్పుడూ మోడర్న్ భావజాలంతో కనిపిస్తూ స్త్రీల అభ్యుదయానికి సంబంధించి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ వస్తూ ఉంటుంది. కానీ ఇటీవల వివాదాస్పద మౌలానాను కలిసింది ఆమె. అయితే ఆమె వస్త్రధరణ గురించి సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతూ ఉంది. ముస్లింను పెళ్లి చేసుకున్నాక ఆమె తీరులో చాలా మార్పు వచ్చిందంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మౌలానా సజ్జద్ నోమానితో స్వరా భాస్కర్ తీసుకున్న ఫోటోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. స్వరా భాస్కర్ తన భర్త ఫహద్ అహ్మద్తో కలిసి నోమానిని కలిశారు. స్వరా సల్వార్ సూట్లో తలపై దుప్పటా ధరించి కనిపించింది. స్వరా భాస్కర్ స్త్రీవాదం, మహిళా సాధికారిత గురించి మాట్లాడడంతో బాగా పేరుగాంచింది. అయినప్పటికీ ఆమె ఒక రాడికల్ మౌలిని కలవడానికి వెళ్ళింది. అమ్మాయిలను పాఠశాలలకు, కళాశాలలకు పంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తుల్లో ఈ మౌలానా సజ్జద్ నోమాని ప్రముఖులు. అమ్మాయిల చదువులపై సజ్జద్ నోమాని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు కూడా అయిన సజ్జద్ అమ్మాయిలను పాఠశాలలు, కళాశాలలకు పంపడం ఇస్లాంలో హరామని ప్రకటించారు. తమ కుమార్తెలను విద్యా సంస్థలకు పంపే తల్లిదండ్రులు నరకంలోకి వెళతారని కూడా శపించారు. ముస్లిం అమ్మాయిలు హిజాబ్ ధరించినా కూడా తోడు లేకుండా ఎక్కడకు వెళ్లకూడదని పలు సందర్భాల్లో సజ్జద్ వ్యాఖ్యలు చేశారు. సజ్జద్ నోమాని ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఇస్లామిస్ట్ పాలనకు బీభత్సమైన అభిమాని. తాలిబ్లు కాబుల్ను స్వాధీనం చేసుకున్న తర్వాత తన అభినందనలు కూడా పంపారు. ఇక తాలిబాన్లు మహిళలకు ఎలాంటి ఆంక్షలను విధించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు స్వరా భాస్కర్ అలాంటి వ్యక్తిని కలవడాన్ని ప్రజలు ఎండగడుతూ ఉన్నారు. స్వరా భాస్కర్ ఒకప్పుడు మహిళల హక్కుల కోసం ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చింది. ఇప్పుడేమో మహిళల విద్యను వ్యతిరేకించిన వ్యక్తిని ఎంతో పద్ధతిగా కలవడాన్ని తప్పుపడుతూ ఉన్నారు. స్వరా డబుల్ గేమ్స్ అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు.